దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మనం ధ్యానించబోచున్న లేఖన భాగము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 13 నుండి 16 వచనంలో ధ్యానం చేద్దాం. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణపాశములలో నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును. విశ్వాసఘాతకులకు మార్గము కష్టము. వివేకులందరూ తెలివి కలిగి పని జరిపించుకుందరు. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. ఈ యొక్క మాటల్లో ఉన్నటువంటి మరి ధ్యానం కొరకు ముందుకు వెళదాం. వాక్య ధ్యానంలోనికి 13వ వచనంలో చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని తక్కువగా చూసేవాడు నష్టాన్ని పొందుతాడని, ఆజ్ఞను గౌరవించుతూ భయపడేటువంటి వాడు మంచి ప్రతిఫలము పొందుతాడని అర్థము ఘోషిస్తుంది. అయితే దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా మనిషి జీవితాన్ని ఎలాగ నిర్మించుకోవాలో, మనిషి జీవితాన్ని ఎట్టి రీతిగా నడిపించుకోవాలో అన్నటువంటి విషయాలను సూచించుటకు, బోధించుటకు మనకు మన జీవన విధానానికి తగిన విధముగా ఉన్నాయన్నటువంటి విషయము అనేక మార్లు తర్కించుకున్నాము. అయితే దేవుడు మనిషిని తన పోలికలో తన స్వరూపములో చెక్కి ఉన్నాడు. చెక్కి ఉన్నటువంటి మనిషి తన యొక్క స్వార్థము కొరకు, తన యొక్క స్వంత లాభాపేక్ష కొరకు మార్గం తప్పి ఉన్నాడు. నేడు చాలా పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి అనంటే సమాజంలో మన యొక్క ప్రవర్తన విధానమును బట్టి పరిస్థితులు వ్యతిరేకంగా మారుతున్నాయటువంటి విషయము గమనించాలి. మనము ప్రభువు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడిన తరువాత మన క్రియలు ఎలాగుంటాయో మనం ఆ వాక్యానికి లోబడి నడుచుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. వాక్యానికి లోబడకుండా నీకు నచ్చినటువంటి భక్తి, నీకు ఒక దేవుడు కావాలి అన్నటువంటి విషయంతో నువ్వు క్రీస్తుని అంగీకరించి క్రీస్తులోనికి వచ్చి క్రీస్తుని అడ్డం పెట్టుకుని బ్రతికినట్లయితే నీ బ్రతుకు ఇతరులకు హేళనకరంగా ఉంటుంది. దేవుని నామానికి అవమానకరంగా మనమే నిలబడుతున్నామని విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని యొక్క స్వరూపము మనలో రానంత వరకు కూడా నీవు ప్రచారం చేసేటువంటి ఏ సువార్త అయినా, నీవు చెప్పేటువంటి ఏ పరిస్థితి అయినా సరే అది వ్యర్థము. ఎందుకంటే ఇతరులు ఈరోజు మన మీద తిరగబడుతున్నారంటే కారణం నీ బ్రతుకు అన్నటువంటి విషయము గుర్తుంచుకో. ఎందుకంటే మనం బ్రతికేంటి బ్రతుకు క్రీస్తుని చూపించేదిగా లేదు కాబట్టి ఈరోజు సమాజం మన మీద తిరగబడుతుంది. ఈరోజు సమాజానికి మనం అట్టి రీతిగా కనిపిస్తున్నామంటే ముందు మారాల్సింది మనము, వారు కాదు. మనము మారాలి, మన మనస్తత్వాలు మారాలి. ఈ మనస్తత్వాలని మార్చుకోవాలి అని అంటే ముందు నీకు కావాల్సింది దేవుని యొక్క మాటలు. దేవుని మాటలు వినటం కాదు, ఆ మాటలను పట్టుకొని జీవించడం కావాలి. వాక్యంలోనికి వెళదాం. తృణీకరించేటువంటి మనస్తత్వం ఎలాగ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ తర్కించుకుందాము. నాకు అన్నీ తెలుసు అనుకోవడము ఈ యొక్క మనిషి యొక్క లక్షణం. అలాగే దేవుని హెచ్చరికలు తెలిసినా పట్టించుకోకపోవడము. ఏది మంచో, ఏది చెడో, ఏది చేయాలో, ఏది చేయకూడదో ప్రతిదీ తెలిసినప్పటికీ కూడా దేవుని మాటల్ని తృణీకరిస్తూ ఉంటారనమాట. అలాగే తప్పు చేస్తున్నామని తెలిసినా ఏమీ కాదు అని సమర్థించుకోవడం అనమాట. అలాగే వాక్యం ద్వారా తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడినటువంటి మనస్తత్వం. అయితే వాక్యాన్ని గౌరవించే మనస్తత్వము ఎలాగ ఉంటుంది అనంటే దేవుడు చెప్పిన మాటకు విలువ ఇస్తారు. దేవుడు ఏది చెప్పారో ఆ మాటకు విలువ ఇస్తారనమాట. తప్పని తెలిసినప్పుడు సరిచేసుకునేటువంటి మంచి పథంలో నడుస్తారనమాట. హెచ్చరికను శిక్షగా కాకుండా ప్రేమతో ఇచ్చినటువంటి దిద్దుబాటుగా వీరు తీసుకుంటారు. ఇట్టి విధంగా రెండు రకాలటువంటి మనస్తత్వాలు పనిచేస్తాయి. అయితే ఉదాహరణకు సౌలు గారు చేసినటువంటి పరిస్థితి మనము 1వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం సందర్భంలో దేవుడు స్పష్టమైనటువంటి ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కానీ సౌలు గారు ఏం చేశారు? పూర్తిగా విధేయత చూపించకుండా తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. అందుకు మన సమూయేలు గారు ఏమన్నారు? బలులు అర్పించుట కంటే మాట వినట శ్రేష్టము అని. ఈ పదాన్ని అక్కడ చదువుకున్నాం, మనం గుర్తు చేసుకోండి ఒకసారి. అంటే వాక్యం వినటము కాదు, వాక్యానికి లోబడటం ముఖ్యము. ఈ విషయాన్ని ఇప్పుడు కూడా మనము మన జీవితంలో గుర్తుంచుకోవాలి. 14వ వచనంలో చూసినట్లయితే, వివేకవంతుడి మాట మనిషిని ప్రమాదం నుండి తప్పించి సరైన మార్గంలో నడిపిస్తుంది. ఈరోజు నీ మాట ఎంతమంది జీవితాలను కడుతుంది? నీ మాట్లాడుతున్న మాటలు ఎంతమంది బ్రతుకుల్లో నుండి లేవనెత్తుతుంది, ఎంతమందికి జీవాన్ని పోస్తుంది, ఎంతమందికి వెనుదిరుగుతున్నటువంటి వారికి ముందుకు నడిపిస్తుంది అన్నటువంటి విషయం నీవు ఎప్పుడు కూడా ఆలోచన చేసుకోవాలి. మాట్లాడే ముందు ఆలోచన చేసుకుంటూ ఉండాలి. అయితే దేవుని యొక్క జ్ఞానం కలిగినటువంటి జ్ఞాని యొక్క లక్షణాలు ఎలాగుంటాయో కూడా మనము ఈ వాక్యంలోనూ వివరించుకుందాము.
ఈ వ్యక్తి దేవుని యొక్క జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి మాట్లాడే ముందు ఆలోచన చేస్తూ ఉంటాడనమాట. ఏ మాట మాట్లాడితే ఏ విధంగా ఉంటుందన్నటువంటి ఆలోచన అనేది జరుగుతూ ఉంటుంది తనలో తనకి. అలాగే కోపావేశంలో నిర్ణయాలు తీసుకోడు. అలాగే ఇతరులను నాశనం చేసే సలహాలైతే ఎప్పుడు ఇవ్వడు. ఎందుకంటే ఎవరైనా మన కళ్ళ ముందు నశించిపోతున్నారు అనేటప్పుడు వాళ్ళని రక్షించుకోవాలనేటువంటి తపన ఈ వ్యక్తిలో ఉంటుంది. ఆ రక్షించుకోవాలనేటువంటి ఆలోచన చేత ముందుకు వెళతా ఉంటాడు. దేవుని భయం కలిగి మంచి సలహాలు, అలాగే మార్గదర్శకాలు ఇస్తాడంటే స్వీయ అనుభవాల నుండి ఇతరుల మేలు కొరకు ఉపయోగిస్తూ ఉంటాడు. తను అనుభవించినటువంటి పాఠాలు, అనుభవ పాఠాలలో నుండి ఆ పాఠాలను వెలికి తీస్తూ ఎదురుగా ఉన్నటువంటి బలహీనపడుతున్నా, లేదా పడిపోతున్నా, లేదా నశించిపోతున్నా, లేదా వ్యతిరేకమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్న వారికి కొరకు తన అనుభవాల్ని ఉపయోగించి, తన అనుభవాల నుంచి తను అనుభవించినటువంటి మాటల చేత ధైర్యంగా పురుగులకు ముందుకు నడిపిస్తూ ఉంటాడనమాట. దేవుని యొక్క మాటలకు లోబడినటువంటి వ్యక్తి, వివేకం కలిగినటువంటి వ్యక్తి. అలాగే ఉదాహరణకు ఇక్కడ దావీదు గారిని మనం తీసుకుందాం. నాబాలు విషయంలో కోపంతో వెళ్తున్న సందర్భంలో దావీదు గారు, అబీగేలు ఏం చేశారు ఆవిడ వివేకంతో మాట్లాడి దావీదును ఆపింది. 1 సమూయేలు గ్రంథం 25 అధ్యాయము 23-35 వచనంలో ఒక సందర్భం చూడండి. ఆమె ఒక మాటతో ఒక కుటుంబాన్ని రక్తపాతం నుండి కాపాడిందన్న విషయము అర్థం చేసుకోవాలి. ఇది వివేక్ యొక్క లక్షణము, శక్తి. అలాగే 15వ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ విశ్వాస ఘాతకుడు అన్నటువంటి పదాన్ని చూస్తున్నాం. ఇక్కడ కేవలము ద్రోహమే కాదు, నమ్మకత్వాన్ని ఒమ్ము చేసేటువంటి స్థితి కూడా. అలాంటి వారి ప్రవర్తన చూద్దాం ఎలాగుంటుందో. మాట ఒకటి, పని మరొకటి ఉంటుంది. రహస్యాన్ని కాపాడలేకపోవడం ఉంటుంది. అలాగే నమ్మిన వ్యక్తిని వెనుక నుండి దెబ్బతీయడం ఉంటుంది. ప్రయోజనము ఉన్నప్పుడు మాత్రమే సంబంధం కలుపుకునే స్థితి ఉంటుంది. అంటే ఏదైనా లాభం ఉంటే ఆ లాభం కొరకే వీళ్ళు సంబంధాలు కలుపుకుంటారనమాట. దేవుని యొక్క మాటని వక్రీకరించి తన స్వార్థం కొరకు దేవుని యొక్క మాటని పట్టించుకోకుండా తన స్వార్థం కొరకు ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఉదాహరణకు ఇస్కరియోతు యోధ. అలాగే 16వ వచనంలో చూసుకున్నట్లయితే వివేకి తన జ్ఞానాన్ని ప్రవర్తన ద్వారా చూపిస్తాడు. ఇందాకలా అదే మాట్లాడాం. దేవుని యొక్క మాటలు నీలో సంతరించుకుంటా ఉంటే నీ అంతరంగం మార్పు చెంది, నీ అంతరంగంలో జరిగినటువంటి మార్పును బట్టి క్రీస్తు లోకంలోనికి సంచరిస్తూ ఉంటాడు నీ ద్వారా. అది వివేకి యొక్క లక్షణము. వివేకి తన జ్ఞానాన్ని ప్రవర్తన ద్వారా చూపిస్తాడు అనమాట. వివేక లక్షణాలు ఎలాగుంటాయి? ఏ విషయము ఎప్పుడు మాట్లాడాలో ఆయనకి తెలుసు. ఎవరితో ఎంత మాట్లాడాలో తెలుసు. ఎక్కడ ఏది మాట్లాడాలో తెలుసు. కోపంలోనైనా తన నాలుకను అదుపులో ఉంచుకుంటాడు. నిర్ణయాలకు ముందు పరిణామాలను ఆలోచన చేస్తాడు. తనకు తెలిసినదంతా ప్రదర్శించుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేయడు. వివేకి తప్పించుకుంటాడు కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు. కొన్ని పరిస్థితులు తన ముందు ఉండేటప్పుడు ఆ వ్యక్తి దేవుని యొక్క మాటల చేత ప్రపంచంలోనికి వెళ్ళాలి తప్ప, దేవుని యొక్క క్రియల చేత ప్రపంచంలోనికి వెళ్ళాలి తప్ప, అంటే వెలుగులోనికి వెళ్ళాలి తప్ప, తనకు కలిగినట్టు మురికి గుడ్డల లాంటి జ్ఞానము చేత వెలుపలికి రావాలని ఆలోచన చేయడు. దాక్కుంటా ఉంటాడు. ఆ పరిస్థితిని తప్పించుకోవడం చాలా కష్టం. అలా దాక్కోవాలనే ప్రయత్నం చేసేటువంటి వాడే వివేకి. ఎందుకు దాక్కుంటున్నాడు? తనకు రాదా? తను చేయలేడా? తన అసమర్థుడా? కాదు. దేవుని యొక్క మాట కొరకు తను దాక్కుంటా ఉంటాడు. దాక్కోవడం చాలా కష్టం. ఆ యొక్క పరిస్థితులు గుండా బలహీనుడిగా ఉండిపోవడం చాలా కష్టం. చేతకాని వాడిలా ఉండిపోవడం చాలా కష్టం. అయినప్పటికీ కూడా దేవుని మాటకి విధేయత చూపిస్తాడు. దేవుని జ్ఞానము చేత, దేవుని యొక్క వివేకము చేత ఆయన ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితులు నిజ జీవితంలో నేను చూశాను. కాబట్టి ప్రతి ఒక్క మనిషి తను వివేకము కలిగి ముందుకు వెళ్ళాలి. ఆ వివేకం నీకు రావాలంటే దేవుని యొక్క మాటల్ని అంతరంగాన్ని మార్చాలి. ఈరోజు దీక్షలు చేస్తున్నామా? ఈరోజు మనం 40 రోజులు ఉపవాసాలు చేస్తున్నామా? దేనికి ప్రయోజనం? మన యొక్క అంతరంగం శుద్ధి చేయబడాలి. క్రీస్తు క్రియలు బయటకు రావాలి. నువ్వు ప్రకటించేటువంటి సువార్త నీ క్రియల్లో చూపించాలి. ఈరోజు చాలా విషయాలు మీడియాలో వస్తున్నాయి. ఏ ఊరు వెళ్తుంటే ఆ ఊరిలో కొట్టి తరిమేస్తున్నారు. దేనికి? నీ క్రియలు ముందు బయటకు రా. నీ క్రియల ద్వారా చూపించు నీ ప్రేమని. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించేటువంటి నీ క్రియలు బయటకు రావాలి. అవి రాకుండా నేను అది పని చేస్తాను, ఇది పని చేస్తానని బయటకు వెళ్తే నీ బ్రతుకు మారినప్పుడు నీ బ్రతుకు చూస్తున్నటువంటి నీ పొరుగువాడు నీ మీద రాలేయడా? మరి మన యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో మనము ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మనమే ఆ యొక్క అవకాశం ఇస్తున్నాం అన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు యోసేపునకు దేవుడు కళల ద్వారా భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలు తెలియజేశాడు. కానీ అతని జీవితంలో వచ్చిన కష్టాలు, అన్యాయం, ఐగుప్తులో ఎదురైనటువంటి పరిస్థితులు అతన్ని క్రమంగా వివేకవంతునిగా తీర్చిదిద్దాయి.
ఫరో యొక్క కలలకు అర్థం చెప్పిన యోసేపు తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోలేదు. వాటికి అర్థం చెప్పుట దేవుని వశం అన్నాడు. ఆదికాండం 41:16. ప్రార్థన చేద్దాం. మనం ఎక్కడైతే తప్పిపోయి ఉన్నామో ఆ పరిస్థితుల నుంచి మన జీవితాలు దేవుని వైపు తిప్పుకొని కట్టుకునేలాగా.